అందరికీ నమస్కారము. మే 16న మన పరమహంస గోస్వామి వారు శరీర త్యాగం చేయడం జరిగింది. 17న మహాసమాధి వేడుక నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి దానికి సంబంధించి ఎటువంటి వీడియో చేయడం గాని, ఆ తర్వాత ఆశ్రమంలో చాలా విషయాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి గాని ఎటువంటి వీడియో చేయలేదు. కానీ ఇప్పుడు చేయక తప్పడం లేదు. ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి సంబంధించి వీడియోలో చెప్పే ముందు, ఎందుకు చేయాల్సొస్తుంది ఈ వీడియో అనేది ఒకటి ఆలోచిస్తే, సమాజంలో, ప్రపంచంలో మనము ఎవరి మధ్య బతుకుతున్నాము అంటే, జగజ్జంత్రీలు మధ్య బతుకుతున్నాం. వాళ్ళు డిసైడ్ చేసినట్లు మనం బతకాల్సి వస్తుంది. మనము ఇండిపెండెంట్‌గా బతుకుతున్నాము అని మనం అనుకుంటాం కానీ, మనము వారి కబంధ హస్తాల్లో బతుకుతాం. ఈ మధ్యలో సమాజంలో చాలామంది సుఖమరిగి అంటే కష్టపడకుండా సేవలు చేయించుకోవడానికి, కష్టపడకుండా సేవలు చేయించుకోవడానికి దేవుడు అనే అంశం భక్తి పేరిట, ధర్మం పేరిట సమాజాన్ని ఎంతో మంది మోసం చేస్తున్నారు. అలాగే ఒకడు, ఒక గారడీ వాడు, ఒక దొంగ మన ఆశ్రమంలో 2020లో వసతి పొంది ఆశ్రమాన్ని వల్లకాడు చేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అడుగడుగునా జరిగేది ఇదే. దేవుని పేరు మీద, భక్తి పేరు మీద జరిగేది. ఇక్కడ మన ఆశ్రమం విషయానికి వస్తే, మనము జానపద కథల్లో, చాలా ఇతిహాసాల్లో మనము రాక్షసులుగా కొందరిని వేరు చేసి, ధర్మాలను మనకు మన మహానుభావులు అందించారు. ఒక అద్భుతమైన కథ. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఒక మాంత్రికుడు ఉంటాడు మనకు. వాడే వీడు. ఈ గారడి స్వామి. ఈ గారడిగాడు. వీడిని డేరా బాబా 2తో కూడా పోల్చొచ్చు. వీనికి ఇప్పుడు వీరబలిలో డేరా బాబా 2గా నామకరణం చేశారు. వీడు మొత్తం గారడి. వీని దగ్గర ఎటువంటి సాధన లేదు. వీడికి ఎటువంటి గురువులు లేరు. వీనికి ఎటువంటి శిష్యులు లేరు. జనాన్ని మభ్యపెట్టి, ఒకరిని గురించి ఇంకొకరికి కన్ను గప్పి, ఒకరి విషయాలు ఇంకొకరికి తెలియకుండా జనాల దగ్గర కోట్లు దండుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న వాటిని అన్నిటినీ నావి అనేసి క్లెయిమ్ చేసుకోవడము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే, వీడు 1994లో ఒక మర్రి చెట్టును నాటడం జరిగింది ఆశ్రమంలో. మర్రి చెట్టు ఉండాలా అని ఆ రోజు సబ్‌స్టేషన్‌లో ఆనుకుని మనకు సబ్‌స్టేషన్ ఉంటాది. సబ్‌స్టేషన్‌లో రెడ్డయ్య గారు, ఈ వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడే పోస్టులొచ్చాయి వారికి. అప్పుడు ఈ వేణుగోపాల్ రెడ్డి గారు ఆ మర్రి చెట్టును నాటడం జరిగింది. అప్పుడు ఆశ్రమంలో బోరు కూడా లేదు. అప్పుడు పక్కన కుప్పాల పెద్దరెడ్డన్న బాయి ఉండేది. ఆ బాయిలోనే మనము నీళ్లు వాడుకునేవాళ్ళం. ఆ బాయిలో నుంచి నీళ్లు తెచ్చి పోసేవాళ్ళు ఆ చెట్టుకు. ఆ చెట్టును ఈ గాండు మొఖము, ఈ గారడి వాడు జూన్ 18న అనామత్తు నరకడం జరిగింది. ఈ ఆశ్రమంలో ఆ రోజు నుంచి అన్ని అలజడులే. మీకు విపులంగా నేను మళ్ళా చెప్తాను ఏమేం జరిగిందనేసి. వీడు నా పేరిట కొన్ని లోకల్ నెట్వర్క్స్‌లో వీడియోలు చేసి, నా మీద ఆరోపణలు, లేదా వాడు ఏం చెప్పినాడనే దానికి నేను ఇప్పుడు కౌంటర్ ఇస్తాను. అన్నీ ఒక్కొక్కటి ఇస్తాను. ఆ తర్వాత ఆశ్రమం ఎలా పుట్టింది? ఎవరిది భూమి?
అన్నీ ఒక్కొక్కటి నీట్‌గా చెప్తాను. ఫస్ట్ ఏమిటంటే, ఈ దొంగ బాబాలను, ఈ గారడీ వాళ్ళు సమాజంలో పెరిగిపోయారు. వీళ్ళను మనము నమ్మడం మనదే బుద్ధి తక్కువ. మీకు నేను ఒక్కొక్కటి అన్నీ చెప్తాను. ఏమేమి వీడు నా మీద ఏ ఆరోపణలు చేసినాడు, ఎట్టెట్ట చేసినాడు అనేసి నేను మీకు వాని వాయిస్ వినిపించి నేను నా వాయిస్ మీకు ఇస్తాను. స్వామి నేను వీడు స్వామి గాదు. వీడు జనాన్ని సొమ్ము చేసుకోవడానికి గారడి మాటలు నేర్చుకునేసి కాషాయాన్ని కప్పుకున్నాడు. రుద్రాక్షలు ధరించాడు జనాన్ని మోసం చేయడానికి. ఆ తర్వాత గడ్డము, జుట్టు పెంచినాడు. అడ్డనామాలు తీసి జనానికి పంగనామాలు తీస్తున్నాడు వీడు. మా గురువు గారైన నిత్యానందులు 96 సంవత్సరాలు జీవించారు. వాళ్ళు నాకు శిశువులా. నేను వాళ్ళకేమి కారణం ఇచ్చినానా, మీరు నాకు శిశువులుగా ఉండండి అని నేను శిశువుగా భావించినాను. వాళ్ళు ఆ పుట్టులన్నీ అక్కడనే అడగొట్టించడం, మరి రాయి చుట్టూ కడపలో తీసుకొని వచ్చి సంతకాడ గడిపించా, కొట్టేశా. వాడు జీవితంలో వాడు చేయలేడు. చిన్న మాట అడిగినాక దానికి చెప్పలేడు. ఏంది వాడు చేసేది? వాడు మరి పక్కన చూడు. నీకు అంత గొప్పగా చేసినారు కదా, మీ శిష్యులు కదా, వాళ్ళు పుట్టులు తీసుకున్నారు. మా గురువు అని చెప్పుకొని వచ్చే వాళ్ళ దగ్గర చెప్పి మాయమాట చెప్పి వాడు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు అడిగేదానికి, ఆయనకి అది చేయాలా, ఇది చేస్తామన్నా చెయ్యాలని డబ్బు తినడానికి. గోస్వామికి వీడు శిష్యుడు గాడు. వీనికి గురువులు ఎవరూ లేరు. నేను అంతా ఎంక్వైరీ చేశాను. వీడు గతంలో ఎక్కడెక్కడ ఉన్నాడు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. వీనికి ఎవరు గురువులు లేరు. వీడు గ్రంథాలన్నీ చదివి, వాళ్ళు రాసినవి వీళ్ళు రాసినవి చదివి వీడు తెలివితేటలు పెంచుకునేసి గారడి నేర్చుకున్నాడు. సమాజంని ఎట్లా వంచాలి అనే ఒక గారడి. నోరు తెరిస్తే అబద్ధం వీనికి. వీడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో అంబరీష్ పూరి అనేసి ఉంటాడు. ఆ మాంత్రికుడి కన్నా వీడు ఘోరమైనోడు. సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి కథలో మాంత్రికుడు ఉంటాడు. వాని క్యారెక్టర్ కూడా వీనికి సరిపోదు. ఆ తర్వాత రామాయణ మహాభారతాల్లో మనం ఎన్నో క్యారెక్టర్స్ ఉన్నాయి. శకుడు కూడా సరిపోడు వీనికి. వీడు నోరు తెరిస్తే అబద్ధమే. వీని నోట్లో మాట అబద్ధమే. వీడు జనాన్ని వంచిస్తూనే ఉన్నాడు. అంతకన్నా ముందు వీనితో నేను కట్ చేయడం జరిగింది. ఎప్పుడు కట్ చేయడం జరిగిందంటే, ఎరుకా ఛానల్లో స్వామివారి వీడియో చేశాక నేను హైదరాబాద్ నుండి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వీని బిహేవియర్ నాకు అర్థమైంది. వీడు ఒక అసహ్యం. వీని ముఖం చూస్తేనే ఒక అసహ్యం. ఆ రోజు నుంచి వీనికి పూర్తిగా కట్ చేశాను నేను. వీడు ఈ నెల మే 16న అందరికన్నా లాస్ట్ నాకు ఫోన్ చేయడం జరిగింది. స్వామి గారు పలకడం లేదు, డాక్టర్ రమ్మని చెప్పినానని నాకు మళ్ళీ తెలిసింది. వీడు నాకు చివరిగా ఫోన్ చేశాడు అంతా అయిపోయినాక అనేసి. మళ్ళా నేను మరుసటి రోజు రావాల్సి వచ్చింది. ఇంకా ఆ రోజే హైదరాబాద్లో ఉన్న 11 అట్లా అయిపోయింది. నైట్ బయలుదేరి ఉదయానికి వచ్చాను. వీడు మళ్ళీ నేను వీని మీద అనుమానం వచ్చి నేను ఎంక్వైరీ చేసుకుంటే ఏ డాక్టరు రాలేదని చెప్పారు. వీడు నాకు ఫోన్ చేయడం కూడా మొదట చేయలేదు. వీడు అంతా అందరికీ తెలిసినాక వీడు మళ్ళా నాకు కపటిగా స్వామి గారు పలకలేదు అని నాకు కప్పటిగా చెప్పాడు. వీడు నాకు మళ్ళీ అర్థమవుతుంది వీడు చేసిన యాక్టివిటీస్ చూస్తే. ఆ తర్వాత వీనికి నేను అప్పుడు ఆ తర్వాత నేను వీడికి ఏం చెప్పానంటే, మా నాన్నకు కానీ అందరికి ఏం చెప్పానంటే, శివాలయం ముందు గుడి ముందర సమాధి చేద్దాము, అక్కడ ఒక గుంతను ఏర్పాటు చేయండి అని చెప్పాను. మా నాన్న వీళ్ళంతా లేని సమయంలో జేసీబీని పిలిపించి మర్రి చెట్టు దగ్గరగా, అంటే ఒక ఆశ్రమంలో ఒక సైడ్కు నెట్టివేయబడినట్టుగా అక్కడ గుంత తీయించి మన గురుస్వామి చేత రాతి కట్టుబడి కట్టించడం మొదలుపెట్టాడు.
ఈ మధ్య కాలంలో మహాసమాధి చెందారు. సమాధి చేసిన రోజు ఈ అభిమోగం కాదు, అభియోగం. పలికేది కూడా చేత కాదు. ఈ మోపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. చెట్టు కొమ్మలు వాళ్ళు దగ్గరుండే తీపిచ్చినాము అందరం కలిసి. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సమాధి అయిన తర్వాత ఒక నెల తర్వాత నేను నా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు పైకి కొమ్మలు వచ్చినాయని కొమ్మలు తీసివేస్తుండగా వాళ్ళు వచ్చి అభిమోగం ఇది గవర్నమెంట్ ఇల్లు కాదు, నేను స్వతహాగా నేను కట్టించిన ఇల్లు ఇది. ఫోటోలతో సహా మీకు చూపిస్తున్నాను. నేను కట్టించిన ఇంటికి వీడు స్వామి పరమపదించిన రోజు కూడా ఆ బోర్డు లేదు. ఆ తర్వాత మేము జూన్ 18న వస్తే అప్పటికి ఈ బోర్డు తగిలిచ్చున్నాడు వీడు. ఇబ్బందికి గురి చేసి మేము స్టేషన్కి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నదానాలు చేస్తూ హోమాలు చేస్తూ వాళ్ళు కూడా అన్ని కార్యక్రమాలు వస్తూ పాల్గొన్న వాళ్ళు వీడు చేసేది హోమం కాదు, అది ఒక చలి కాచుకునే దానికి పనికి వస్తుంది తప్పక ఒక చలిమంట అది. వీనికి మామూలుగానే పదాలు నోరు తిరగవు. వీడు చండీ హోమం అంటాడు, దశమహా విద్యలు అంటాడు. అంటే వీడు మార్కెట్లో ఏది ప్రాచుర్యం ఉంటుందో దాన్ని తెచ్చి మాకు ఇక్కడ కథలుతా అంటాడు వీడు. ఆ మధ్యన తెలంగాణలో కేసీఆర్ గారు ఈ చండీ హోమం అనేసి అదని ఇదని, ఆ తర్వాత రాజశ్యాములని రాజమాతంగి అనేసి ఇవన్నీ ప్రచారంలో దేని ఉందో దాన్ని తెచ్చి ఇక్కడ ఆశ్రమంలో చేస్తాడు వీడు. అసలు మన ఆశ్రమానికి ఈ హోమాలకు ఈ దశమహావిద్యలకు ఎటువంటి సంబంధము లేదు. వీడు వచ్చినాల మంచి ఏదో ఒకటి అరాచకం వీడు చేసే పనులన్నీ. ఇప్పుడు స్వామి శరీరం వదిలిన తర్వాత నాతో దురుద్దేశపూర్వకం ఏం లేదు. వాళ్ళకు నాకు గతంలో ఏం గొడవలు లేవు, అందరం బాగానే ఉన్నాము. ఇప్పుడు ఎందువల్ల నువ్వు కూడా దాన్ని మీరు కొంచెం మనసు పెట్టుకు ఈయన మంచంగా అంతా మనకేనన్న భావన వాళ్ళకు ఉండదని మొదటి అలమించి నాకు డబ్బు ఇచ్చి ఆశ్రమాలకి మీరు ఇంటికి మంచి చెడ్డ ఇచ్చి ఇచ్చేసి కట్టించి హైదరాబాద్లో మీరు ఉంటే వీడు ఊరికి వచ్చి నా కొడుకు అంతవరకే ఉండాలి కదా. వాడు ఇదంతా రానుడు ఆక్రమించుకుంటూ ఒక్కొక్క రోజు ఈ రకంగా వస్తుంటే మీరు ఎట్ట ఊరుకున్నారు నాయన. వాడు మిమ్మల్ని మించుకొని పోతే ఒక తల్లి వీడు రోడ్డు మీద కొడుకు గడిగోటలు దంతే వచ్చి ఎడబడ్డాడు. దంతే పోతాడు మళ్ళీ. నేనుండా కదా ఒక కేసు పెట్టుకున్నా కానీ నేను చెబుతా కదా, ఇది ఏదైనా వాడికి ఏ సంబంధం, వాడు మోసం చేసిన దొంగ ఈ పనులు చేస్తున్నాడు అని చెబుతా కదా. నేను లేదు నన్ను నేనే వాడిపైన కేసు పెడతాను. మరి మీరు ఉంటే నా ఎన్నికేసి నన్ను స్టేషన్ కాడికి కలెక్టర్ కాడికి తీసుకుపోతే కేసు అప్పుడు మొన్న కేసు పెడితే 6 ఏళ్ళు ఆ ముండా కొడుకు స్వామి పని మళ్ళీ ఆ కాగితం తీసుకురా స్వామి అని మళ్ళీ ఎస్ఐ కాడికి పోయి కాగితం తీసుకొని వచ్చాడు. ఇప్పుడు గతంలో ఏమి వివాదాలు లేవన్నారు, మేము ఉపేక్షించాం నిన్ను, నీ పాడికి మేము వదిలినాం నిన్ను. నువ్వు చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ రాంగ్ యాక్టివిటీ. ఆశ్రమంలో అన్ని విషయాల్లోనూ పోనీలే 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 అనేసి మేము డిస్టర్బ్ చేయకూడదు అనేసి ఆశ్రమాన్ని నిన్ను ఉపేక్షించినాం. నువ్వేదో పెద్ద కథ అనుకోవద్దు, ఓకేనా? ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కాదు. వీడు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి వస్తాయి. ఒకటే ఏకకాలంలో ఇవన్నీ చెప్పలేము, మీరు వినలేరు. పక్కన 612 B2Aలో తాళ్లపాక నటరాజు గారి భూములవి, అవి ఆన్లైన్లో ఉన్నాయి. ఇది ఆన్లైన్లో, ఆశ్రమ భూమి ఆన్లైన్లో లేదు, ఇన్కార్పొరేట్ జరగలేదు ఆశ్రమ భూమి మటుకు. వీడేం చేసినాడు అంటే దాంట్లో పొజిషన్ తెచ్చాడు. 612 B2A తాళ్లపాక కుటుంబానికి సంబంధించిన భూమిలో వీడు పొజిషన్ తెచ్చాడు. ఆయన ఏం చేసినాడంటే స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. వీడిని స్టేషన్కి పిలిపించారు. అప్పుడు కూడా వీడిని వదిలారు వాళ్ళు, పోనీలే అనేసి వదిలారు వీడిని. వీడు చేసిన ఫ్రాడ్లు అన్నీ లేవు. ఇవన్నీ నాకు జరిగినాయా అంటే నాకు
తెలియవు ఇవి. చాలా మందికి వీరబల్లో ఉండే వాళ్ళకి కూడా చాలా మందికి ఈ అన్ని విషయాలు తెలియవు. నేను జూన్ 18 నుంచి పూర్తిగా అన్నీ సేకరించాను ఇవన్నీ చాలా మటుకు. కానీ ఇప్పటికి గూడా మనం ముందుకు రాకుండా, మనకు చెప్పకుండా, వీని మీద గిలితో వీడేదో పెద్ద తాంత్రికుడు, మాంత్రికుడు, వీడు చేతగీడు ఇవన్నీ చేస్తాడనేసి ఎవరు ముందుకు రావడంలా. నేను పొయ్యి అడిగినా గూడా వీడి దగ్గర ఏమీ లేదని చెప్పినా గూడా చెప్పడానికి చాలా మంది భయపడుతున్నారు. వీడు వేరే వాళ్ళ భూమి పొజిషన్ తెచ్చి ఇల్లు శాంక్షన్ చేయించుకున్నాడు. ఆశ్రమంలో ఎటువంటి కార్యక్రమాలు ఆశ్రమంలో ఎటువంటి కట్టడాలు కట్టడానికి లేదు. ఇది ఇది గోస్వామికి కూడా మ్యుటేషన్ కాలేదు. గోస్వామి ఆస్తి కూడా కాదు. ఈ ఆస్తి ఎవరిదనేది నేను మళ్ళా చెప్తాను మీకు. అంత డీటెయిల్‌గా చెప్తాను నేను మీకు. ఈ ఆస్తి ఎవరిదనేది చెప్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద స్టోరీ. వాళ్ళ గురించి చెప్పాలి అంటే. వాళ్ళు మహోన్నతమైన వ్యక్తులు వాళ్ళు. అది సెపరేట్‌గా నేను చెప్తాను దాని గురించి పూర్తిగా నేను. మర్రి చెట్టు పక్కన ఉంది, స్వామి సమాధికి అడ్డమని. ముందు స్వామి సమాధి చేసే రోజు 2 కొమ్మలు తీసేసారు, వాళ్ళ దగ్గర ఉండే. ఈ గాండుగాడు ఏం చేసినాడు అంటే, మర్రి చెట్టు అనేది 1994లో దాన్ని నాటడం జరిగింది. అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది అక్కడ. వీడు నేను కట్టించే ఇంటికి వీడు ఈడ తీస్తే బాగుంటుందని వీడు ఆ రోజు కూడా ఫోర్స్‌ఫుల్‌గా నాకు ఇష్టం లేకపోయినా వాడు మర్రి చెట్టు కింద గునాది ఇచ్చినాడు ఈడు గాండుగాడు ఈడు. మర్రి చెట్టు కింద ఏమైనా కడితే నిలబడతాయి అవి. ఆ తర్వాత స్వామి సమాధి కూడా మర్రి చెట్టుకు ఉత్తరంగా వేశారు. వీడు ఎంత ఒక కలుపు మొక్క వీడు. సమాజంలో వీడు పనికిరాడు. సమాజానికి వీడు పనికిరాడు. మర్రి చెట్టు ముందా మనం ముందా? మర్రి చెట్టు ముందా? మనము కట్టిన ఇల్లు ముందా? సమాధి ముందా? నీకు ఆశ్రమంలో బోలెడంత స్థలం ఉంది. ఆ శివాలయం ముందర మనం సమాధి చేసింటే ఇంక మనకు రూపాయి ఖర్చు లేకుండా అన్నీ మిగిలిపోయేటివి. వీడు మళ్ళా ఈడ తెచ్చిపెట్టి వీడు ఒక వల్లకాడు. అది అసలుకు అసహ్యం అయిపోయింది. ఆశ్రమమే ఒక అసహ్యం అయిపోయింది. ఆశ్రమంలో అడుగు పెట్టాలి అంటేనే ఒక అసహ్యాన్ని సూచిస్తది. అంత పెద్ద మర్రి చెట్టును వీడు కొట్టడం జరిగింది. నిలువ నీడ లేకుండా ఆశ్రమంలో ఎక్కడే నీడ లేకుండా నీడ లేకుండా చేశాడు వీడు. ఈ గాండు ముఖం. స్వామి సమాధికి గుంత తీసేటప్పుడు కొమ్మలేమి తెలియదు. అవి చిన్న కిందికి వచ్చిన డౌన్‌ఫాల్ అవుతాయి కొన్ని కొమ్మలు. అవి జేసీబీతో అట్లా అన్నారు. ఎవరు నరకలేదు, ఏమీ చేయలేదు. మర్రి చెట్టుగానే ఉంది. ఇప్పుడు పైకి కొమ్మలు వచ్చిన దానికి చుట్టూ స్వామి సమాధికి రేకులు కానీ మండపం కట్టాలని ఉద్దేశం. గాండుగాడు చెప్పేది ఏమిటంటే, ఇంటి మీదకి మర్రి చెట్టు కొమ్మలు వచ్చినాయంట. మర్రి చెట్టు ఎక్కడో ఉంది. మర్రి చెట్టు కొమ్మలు ఎక్కడో పైన విస్తరించి ఉన్నాయి. ఆ మర్రి చెట్టు కింద ఇల్లు ఉంది. స్వామి సమాధికి కూడా చాలా దూరం ఉంది. నువ్వు రేకులు వేసుకో, మండపం కట్టుకో, ఏమైనా చేసుకో, ఎటువంటి అడ్డము రాదు వీనికి. ఆ తర్వాత నేను సమాధి అయిన తర్వాత, సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత వీనితో నేను మాట్లాడను మామూలుగా. వీడిని ఏ రోజు నేను స్వామి అనలేదు. నేను రాయలసీమలో గౌరవంగా అందరిని అన్న అని పిలుస్తారు. నేను వీడిని అన్న అని పిలుస్తానంతే తప్పక ఏ రోజు వీడిని స్వామి అని నేను అనలేదు. ఆ తర్వాత ఏమిటంటే నేను మా నాన్నకు, ఆర్ఎం రెడ్డి గారికి, ఆ తర్వాత పెద్ద స్వామి కుటుంబీకులకి ఇప్పుడు ఏమీ అవసరం లేదు. 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా సమాధికి అది వృధా అవుతుంది. మనము ఒక జ్ఞాన మందిరం, యోగ మందిరం ఒకటి కడదాము, నిదానంగా కడదాము. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అంతవరకు మనము తాత్కాలికంగా ఏదైనా మనము ఒక ఏర్పాటు చేసుకుందాము అని చెప్పాను నేను. వీడు ఈ మధ్యలో ఏం చేసినాడంటే, నేను హైదరాబాద్ పోయినప్పుడు వీడు రెగ్యులర్గా నేను పిలిస్తే వచ్చే మేస్త్రి కాకుండా గడిగోడ నుంచి సపరేట్గా తెచ్చుకునేసి వీడు ఆడున్న సిమెంటు, ఆడున్న కంకర, ఆడున్న ఇసుకతో, ఆడున్న
అచ్చులతో వీడు సిపిఎం సిపిఐ వాళ్ళకు గద్దె కడతారు కదా వాళ్ళ స్మారకంగా, అట్లా 2 గద్దెలు కట్టించినాడు వీడు, గాండుగాడు వీడు. వీడు ఎవరినడిగి కట్టించాడు వీడు? వీడు ఎవడు అసలుకి ఆశ్రమానికి? వీనికి ఏం సంబంధము? గోస్వామికే సంబంధం లేదు ఆశ్రమానికి. అది కుప్పాల పెద్దరెడ్డి ఏర్పాటు చేసిన ఆశ్రమం. దాంట్లో ఒక పెద్ద మనిషి గోస్వామి గారు. ఇది నాదని చెప్పుకోవటానికి ఇదే నాది కాదు. మనకు తెలిసి ఇది నాది కాదని వారికి తెలుస్తలేదు కదా. ఆశ్రమము ఫలాని కుప్పారెడ్డి నా మీద పెట్టుకొని వీడు మేము దయదలిస్తే 2020లో ఇక్కడికి వచ్చినాడు ఆశ్రమంలో. మేమే వసతి కల్పించినాం వీడికి. వీడు ఏదో పెద్ద కథన్నిటిగా వీడు మాకు చెప్తాడు. వీడు నాకు డిసైడింగ్ ఫ్యాక్టర్. వీని స్థాయి ఏదైతే ఈ గారడిగాడు ఉన్నాడో వాని దగ్గరికి మేము జూన్ 17 సాయంత్రం వెళ్ళడం జరిగింది. నేను, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు, మా పెదనాన్న ఆంజనేయులు రెడ్డి గారు, పి రమేష్ రెడ్డి గారు. ఆ తర్వాత పేర్లు చాలా ఉన్నాయి. వీళ్ళు ఆశ్రమ భక్తులు పెద్దవీడు, ఈ వంగిమల్ల, మళ్ళా గ్రంథేవాళ్ళపల్లి, అంటే స్వామి గారి పూర్వం ఉన్న మొదటి నుంచి ఉన్న అందరినీ మేము కలుపుకొని ఆశ్రమం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే వీడు చేసేది తేడాగా ఉండదనేసి ఆల్రెడీ మేము భాస్కర్ అన్నతో మాట్లాడడం జరిగింది. భాస్కర్ అన్న గారు ఏం చెప్పారు అంటే, మీరు స్వామి గారితో మాట్లాడండి ఫస్ట్ మీరు, ఆ తర్వాత మీరు కలిసి చేయండి ఆరాధన కూడా అని చెప్పారు. మేము అన్నగారి మాట మేరకు ఆ రోజు సాయంత్రం ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. వీడు ఆ టైంకి లేడు, వచ్చాడు. ఇట్లా ఆరాధన బాగా చేద్దాం స్వామి అని చెప్పారు మా వాళ్ళు. ఆ తర్వాత గురుస్వామి ఆశ్రమం నుంచి మొత్తం అన్నదానం అంతా చేస్తామని వాళ్ళు చెప్పారు. వీడు మనం ఒకటి మాట్లాడితే వాడు ఇంకో సబ్జెక్ట్ చేస్తాడు. ఈ స్వామివారి సమాధి ఆనుకొని ఒక 3 బాత్రూమ్స్ కట్టాలి అంటాడు ఈ గాండు ముఖము. ఒక్కరోజు ప్రోగ్రామ్కి బాత్రూమ్లకు ఆల్రెడీ 2 బాత్రూమ్స్ ఉన్నాయి ఆశ్రమంలో. ఆ తర్వాత వానికి ఇచ్చిన వసతి గృహంలో కూడా ఒక 2 బాత్రూమ్స్ ఉన్నాయి. నువ్వు ఈడ బాత్రూమ్స్ పెట్టి స్వామి సమాధిలోకి పోవాన్ని వాటర్. అంత వీడు గారడి. మనం ఒకటి మాట్లాడితే వాడు ఒకటి మాట్లాడతాడు సబ్జెక్ట్. ఇంకా మేము ఆ రోజు వానితో ముగించుకొనేసి ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసాము. మరుసటి రోజు ఉదయం 10:30, 11 ప్రాంతంలో ఆశ్రమానికి పోయినాం నేను, మా నాన్నగారు. పోతే ఈ గారడిగాడు ఒక కొత్త కటింగ్ మిషన్ తెచ్చాడు, కొత్త రోప్ తెచ్చాడు. వాని డ్రైవరు గడిగొట్టవాడు. వాని చేత మర్రి చెట్టుకు పెద్ద బలీయమైన 2 కొమ్మలు కట్ చేసినాడు మేము పోయేసరికి. అసలుకు నువ్వు ఎవరికి చెప్పినావు? నిన్న మేము వచ్చాం కదా, మాకు చెప్పాలి కదా నువ్వు చెట్టు కొయ్యాలి అనేసి. ఎవరిని అడిగి వస్తున్నామంటే వాడు పట్టపురాని ఉంది, ఒక ప్రథమ శిష్యురాలు అనేసి ఒక ఆమెను తెచ్చినాడు. ఆయన తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమంలో తెచ్చినాడు. ఆమె మా చెల్లెలు అంటాడు. ఆమె 1980లో పుట్టింది, వీడు 82లో పుట్టినాడు. వీడు తాడిపత్రి ఆశ్రమం నుంచి తెచ్చినాడు ఆమెను. ఆ తర్వాత పెద్ద గొడవ జరిగింది, అది కూడా మీకు మధ్యలో చెప్తాను నేను. చిట్టకేసి 50,000 కట్టాలంట వాళ్ళకు, మెంబర్షిప్ తీసుకోవాలంట. వానికి ట్రస్ట్ ఉందంట. వాని ట్రస్ట్కి మేము 50,000 కట్టాలంట. గాండు మకమా, నేను చిన్నప్పటి నుంచి నేను ఆశ్రమంలో పెరిగిన వ్యక్తిని. నేను 1995 ఆ ప్రాంతం నుంచి నాకు స్వామి గారిని చూసిన మొదటి ఇమేజ్ కూడా ఇప్పుడు కూడా నా కళ్ళల్లో ఉంది. ఆ రోజు ఆశ్రమానికి పోవాలి అంటే సబ్స్టేషన్లో కూడా వెళ్ళేవాళ్ళం మేము. సబ్స్టేషన్లో కూడా అంటే దారి ఉంది, కానీ మేము సబ్స్టేషన్లోకి వెళ్ళేసి ఆ నుంచి ఆశ్రమంలోకి వెళ్ళేవాళ్ళము. అప్పుడు ఏదో ఈ స్వామి అనేది అప్పటికి ఒక రకమైన భావన. అప్పుడు వారు ఒక మాట చెప్తే దానికి ఎంతో విలువ ఉంటుంది.
మేము అసలుకు ఎవ్వరము ఆయన మాట చెప్పినాడు అంటే పోలీస్ స్టేషన్ ఉండదు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉండదు, ఇంకోరు ఎక్కడి దగ్గరికి పంచాయతీకి పోయేది ఉండదు. అంత గొప్ప వ్యక్తి. ఒక మాట చెప్పినాడు అంటే దానికి కట్టుబడి ఉంటాము. ఏ కోర్టు కూడా పనిచేయదు ఆయన మాట ముందర వీరవల్లుడు. ఈ గారిడి వానికి ఎంత ఈ గా ఈ ఈ వీనికి భాస్కర్ గారు, స్వామి మీరు రేపు వస్తారు, అందరూ వస్తారు, మీరు మాట్లాడుకోండి, ఏమైనా చేయండి అని చెప్పాడు. సరే అన్నాడు. మేము మా పాటికి మేము మా ఇంటికి వెళ్ళాము. సాయంత్రం 4-5 ప్రాంతంలో మేమంతా ఇండ్లకు పోయినాక మళ్ళా కోయడం, మిగిలిన కొమ్మలు కూడా కోయడం మొదలు పెట్టాడు. మేము పోయే లోపల పూర్తిగా కోసేశాడు. వీడు అంత పెద్ద వృక్షాన్ని అసలు ఆశ్రమంలో చెట్లు పెంచాలి అనుకుంటారు. వీని భావన ఏమిటి, వీడు ఈ దుష్టుని యొక్క ఆలోచన ఏమిటి, వీడు దేనికి తరమవుతాడు, వీడు దేనికి పనికొస్తాడు, వీనికి అసలు మంచి అనేది ఉందా, వీని మెదడులో మంచి అనేది ఉందా? మేము చెప్పినాక ఆపినాక భాస్కరుడన్న చెప్పినాక కూడా వీడు ఇటువంటి అఘాయిత్యం ఇది. ఆశ్రమం మీదనే బుద్ధి పోయేటట్టు చేశాడు వీడు. ఒక వల్లకాడు చేశాడు. ఆశ్రమం లేకపోతే నీడ కూడా లేకుండా చేసినాడు వీడు, గాండుగాడు వీడు. ఇప్పుడు ఏం చెప్తాడు అంటే మేము ఉండంగానే చేసినాడంట వీడు చెప్పడం వల్ల. నోరు తెరిస్తే వీడు అబద్ధమే. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఏం చేసాము అంటే మరుసటి రోజు, ఆ రోజు జూన్ 18 అయిపోయింది. జూన్ 19న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ కారణం చేత దేనికి కట్ చేశారని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి ఒక వారం గడువు ఇవ్వడం జరిగింది. 25వ తేదీ వాడు ఏదో రిప్లై రాశాడు. కొమ్మలు రెమ్మలు కొట్టాడంట వీడు, గాండుగాడు. పెద్ద పెద్ద మనం వాటిని రెమ్మలు మండలు అంటారు, వాటిని చిన్న చిన్న కొమ్మల. ఇవి మర్రి చెట్టు అంటే ఎంత మహావృక్షము. వీడు అంతా గారడి, వీడు మ్యానిపులేటర్, వీడు మైండ్ గేమ్ ఆడతాడు, అందరితో మైండ్ గేమ్ ఆడతాడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలను మనము మళ్ళా ఇవి అబద్ధం అని చెప్పే లోపల వీడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు, మనం ఇక్కడే ఉండిపోతాము. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు సైట్ విజిట్ చేశారు, ఎస్ఐ గారు సైట్ విజిట్ చేశారు, ఫారెస్ట్ ఆఫీసర్ కూడా సైట్ విజిట్ చేశారు. తీసివేస్తే వాళ్ళు గొడవకని వచ్చి అదే సాగుగా గొడవకు వచ్చి దురుద్దేశపూర్వకంగా మేము నీ మీద గొడవకు రాము. మేము గొడవ అంటే తాటిపత్రులు నీ మీద చేసినారు, అది గొడవ అంటే. నువ్వు చచ్చిపోయినావని వదిలేసిపోయినారు ఆ రోజు నిన్ను గడిగొట్లో, అది గొడవ అంటే. మేము గొడవ చేయాలనుకుంటే ఈ రోజే కాదు, చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్క వీడియోలో చేసేది కాదు, ఒక్కొక్కటి చూద్దాం. ఇది మా స్వాధీనం చేసుకోవాలా, మాకు ఇచ్చి వదిలేయండి, మాకు ఇచ్చి వెళ్ళండి, మేము ఇది చూసుకుంటాం. ఈ గాండు ముఖానికి వీడిని మేమేంది ఆశ్రమం అడిగేది? ఆశ్రమం మాది, మళ్ళా మేము కబ్జా చేయడం ఏంది? నువ్వు మాకు ఇచ్చేది ఏంది? నువ్వు మాకు హ్యాండ్ ఓవర్ చేసేది ఏంది? ఇంత వెటకారము, ఇంత ఘోరమైన యాటిట్యూడ్ వింది. నేను వచ్చి 14 సంవత్సరాలైంది. ముందు ఎక్కడ ఉన్నారు? వీడికి వచ్చి 14 సంవత్సరాలు అయింది అంటాడు. ఈ గాండుగాడు 2020లో మేము వచ్చినాడు. వీడు గడిగోటకు వచ్చినాడు ముందు. అక్కడ 3-4 ఆశ్రమాల్లో ప్రతి ఆశ్రమంలో గొడవలే వీటితో. వాళ్ళు తన్ని ధరిమేస్తే మేము దగ్గరికి తీసి ఇక్కడ వస్తే కల్పించాము. వీడు మొన్న సబ్ కలెక్టర్ వస్తే నేను 2005 నుంచి ఉన్నానని చెప్తాడు. 2005లో వీడు అసలు 22 సంవత్సరాల వయసు ఉంది. 2005 నుంచి వీరవల్లి ఆశ్రమంలో, ఇప్పుడు మన ఆశ్రమంలో ఉన్నానని చెప్తాడు సబ్ కలెక్టర్తో. అటువంటి గారడివాడు వీడు. మళ్ళా వీడు గురువు అంటాడు. ఈయన అసలు వీడికి గురువే కాదు. ఆయన సాంప్రదాయానికి ఈయన సాంప్రదాయానికి ఈడు మైండ్ సెట్ కి వీనికి ఎక్కడా గురువులు లేరు. వీడు ఏం చెప్తున్నాడంటే, వీడు గాండుగాడు గోస్వామికి వీడు శిష్యుడంట, పరంపర శిష్యుడంట.
వాడు వాడు జీవితంలో వాడు చేయలేడు. చిన్న మాట అడిగినాక దానికి చెప్పలేడు. ఏంది వాడు చేసేది? మీ శిష్యులు కదా, ఆ? మీ శిష్యులు కదా వాళ్ళు. వాళ్ళు నాకు శిశువులా? నేను వాళ్ళకేమీ కారణం ఇచ్చినానా? మీరు నాకు శిశువులుగా ఉండండి అని నేను శిశువుగా భావించినాను. గోస్వామికి నీకు కొన్ని తేడాలు చూద్దాం. ఆయన ఏ రోజు బొట్టు పెట్టుకున్నది కానీ నీలాగా అడ్డనామాలు పంగనామాలు పెట్టిన వ్యక్తి కాదు. ఆ తర్వాత నీలాగా మాంసాహారము మధుమాంసాలు భక్షించి ఒళ్ళు పెంచలేదు ఆయన. ఆయన అడక్క తినాలి అంటే అడుక్కోకుండా తినాలి అంటే వాయుభక్షణ అలవాటు చేసుకోవాలి. ఈయన ఆహారం మాని 2 రోజులకు కానీ 3 రోజులకు 2 మాటలు కానీ ఒక్క చపాతీని తినేవాడు రోజుకు. ఏది మామూలుగా ఉన్నప్పుడు. యోగంలోకి వెళ్ళినప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆయనకి ఒక్క నియమం అనేది ఉండదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు యోగంలోకి వెళ్తాడు, యోగం చేసుకుంటాడు, మళ్ళీ ఆయన పాటికి ఆయన బయటికి వస్తాడు. ఏ మనిషితో కూడా సంబంధాలు పెట్టుకోకుండా, ఏ మనిషి దగ్గర ₹1 నాకు కావాలి, ఆశ్రమంలో ఈ పనులు చేయాలి, ఒకరి అన్న మీది కూడా డబ్బే కదా నాయన, మీది కూడా కష్టమే కదా నాయన, మేము ఏదైనా చెప్పినా కూడా దానికి ఆయన ఎటువంటి కార్యక్రమం చేయనీడు. ఆశ్రమంలో డబ్బులు వృధా చేసుకోకూడదు ఆయన, కష్టపడిన సొమ్ము ఇవన్నీ ఒట్టి నాయన, మీరు ఏం చేయకండి నాయన అని కూడా ఎన్నోసార్లు మాకు, అంటే మా నాన్న దగ్గర నుంచి మాకు ఇదే బోధ చేసేవాడు. ఆయనకు వస్త్రధారణ కూడా ఉండేది కాదు. కిందికి పైకి ఒకటే గుడ్డ. దాతల సహకారం అంటే ఇచ్చినాడంట ఆయన డబ్బులు. అభిమోగము 5 లక్షలు ఇచ్చిరు 10 లక్షలు ఇచ్చిరు అని వాళ్ళ అభిమోగం మోపితే, అభిమోగం కాదు అభియోగం. పదాలు పలికేది కూడా చేత కాదు. ఇచ్చిన వాళ్ళు ఎవరో కరెక్ట్గా నేనున్న ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పుడు కాదు, అతన్ని ఇప్పుడు ఎవరైతే అభిమోగం 5 లక్షలు ఇచ్చారు 10 లక్షలు ఇచ్చారు 20 లక్షలు ఇచ్చారు అనే వాళ్ళు ఊరికే చెప్పడం కాదు స్వామి, రికార్డు పరంగా ఇచ్చిర్రా లేదా వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పాలి కదా. ఈ గాండుగాడి మాటలు ఏమిటంటే, దాతలు అంటే ఒక ముఖ్యమైన వాళ్ళు వచ్చి వీడు కూర్చొని ఉంటే వీని దగ్గరికి వచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకోవాలంట. ఈ గాండు మొఖానికి వీనికి వాళ్ళు వచ్చి చెప్పుకోవాలంట. ఎవరైతే దాతలు ఇచ్చినారో వాళ్ళు వీడికి వచ్చి ఇక్కడ నిలబడుకొని వీని దగ్గరికి వచ్చి వీడు పెద్ద అయ్య అనేసి, వీడు పెద్ద పోటుగాడు అనేసి వీని దగ్గరికి వచ్చి చెప్తారు. వీడు అడిగేది కూడా చాలా విడ్డూరంగా ఉంది. వీడికి ఏమి మతి పని చేయడం లేదు. వాళ్ళు ఎవరు అనేది కూడా వీడికి తల పని చేయడం లేదు. వీడికి మొత్తానికి తలే పని చేయడం లేదు. నాకు గవర్నమెంట్ ఇచ్చినట్టు నాకు బోర్డు ఉంది ఇల్లు. నువ్వు బోర్డు తగిలిచ్చినావు, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. స్వామి గారు పరమపదించిన రోజున ఫోటో లేదు, ఈ రోజు ఈ ఫోటో తగిలిచ్చినాడు. నేను గుణాది ఎందుకు పెట్టలేదు బోర్డు? ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఇప్పుడు నేను ఇప్పుడే పెట్టలే, అది ముందు కూడా ఉంది కానీ వాళ్ళు చూసుకోలేదు. ఇప్పుడు పెయింట్ వేయడం వల్ల బయటకు వచ్చింది చూస్తున్నారు అంతే. పెయింట్ వేసి బయటకు వస్తుందా? అంటే బయటకు వచ్చడానికి బాగా నీట్గా కనబడుతుంది. ముందు మామూలు పెయింట్ వేయడం వల్ల లోపల ఉన్న పలక బయటకు వస్తుంది. ఈ గాండుగాడి చెప్పేదానికి ఆడ అడిగిన వ్యక్తి కూడా బాగా అడిగాడు. ఏది ఎక్కడిది? వెనకాల ఉన్న ఇల్లు మాతాజిది, ఆ మాతాజిది గవర్నమెంట్ ఇల్లు. ఏది ఉండడానికి ఉంటాను అందరం కలిసి ఆశ్రమంగా ఉంచినామా ముందు నుండే, ఇప్పుడు కొత్తగా కాదు ముందు నుండే. ఆ మాత చెప్పినా కదా, ఆ మాత గురించి ప్రబోధానంద ఆశ్రమంలో తెచ్చిన మాత. ఆ మాత వీనికన్నా 2 సంవత్సరాలు పెద్దది. వీళ్ళంతా కలిసి 612 B2Aలో పొజిషన్ క్రియేట్ చేసుకొని, వేరే వాళ్ళ భూముల్లో పొజిషన్ క్రియేట్ చేసుకొని ఈ స్కామ్ అంతా చేశారు. హౌసింగ్ స్కామ్ అంతా చేశారు వీళ్ళు. ముందు 2 సెంట్లు ఇస్తే మీరు కట్టుకున్నారు. మీరు అభిమోగం మోపే వాళ్ళు 2 సెంట్లు 10 సెంట్లు 5 సెంట్లు అంటే నేను ఈ రోజు కాదు కదా, ఈ రోజు లేను. వీడు ఆశ్రమంలోని ఇళ్లకు, వసతి గృహాలకి వీడు ఏమేమో చేశాడు. అందరినీ కన్ను కప్పి ఎవరికి తెలియకుండా చేస్తాడు. వీళ్ళిద్దరి పేరు మీద 612 B2Aలో ఇదివరకు చెప్పాను మీకు. దాంట్లో ఫేక్ పొజిషన్ తెచ్చి
వీడు ఈ ఆటంతా ఆడినాడు. ఆశ్రమంలోని గృహాలకి వీడు ఈ విధంగా ఈ విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఇల్లుగా బిల్ చేసుకునే స్కామ్ చేశాడు వీడు. లేకుండానే మీ ఇంటిని ఆ విధంగా అభివృద్ధి చేసుకుని ఎట్లా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ఆశ్రమంలో శివాలయం ఒకటి 1994లో నిర్మించారు. అది కూడా ఆ రోజు గోస్వామి, నాకైతే ఏ గుడి అవసరం లేదు, మీరు కావాలంటే మీరు చేసుకోండి, నేను ఏది వద్దను ఆశ్రమంలో, కానీ నాకైతే ఇవేమి ఈ గుళ్ళు గోపురాలు నాకైతే ఏమి అవసరం లేదు అని ఆ రోజు చెప్పడం జరిగింది. వీడు వచ్చి నేను అభివృద్ధి చేసినాను అంటాడు వీడు దీన్ని. ఇప్పుడు గుళ్ళె లింగం ఉంది కదా, గుళ్ళె లింగం ఆ, అది జయరాం గారు పెట్టిండా? నవగ్రహాలు ఆచారి ఆయన ఉండే పని అయితే ఇక్కడ ఎంత దౌనం పాపం చనిపోయా. ఆహా లింగము మరి ఆయన పెట్టిన ముందు ఇక్కడ విఘ్నేశ్వరుడు, అవును, ఆ, నవగ్రహాలు ఆ, ఆ మూడు వాళ్ళే తెచ్చిర్రు. నవగ్రహాలు ఆచారి వాడే తీసుకొచ్చినట్టు వాళ్ళను. ఇది కోర్టులో వేసి 2005 నుండి కోర్టులో జరుగుతుందండి ఇది కేసులు. 2000 కంటిన్యూ కోర్టులో కేసులో ఉన్నాయి. ఇవి కేసులు జరుగుతున్నాయి. ఆ పక్క భూములకు భూమిది నీకు ఉండేది ఫోటో ఇది కాదు కదా. ఇది కూడా 40 సెంట్లకు వేసిర్రు అండి. ఆరాధన ఎందుకు కోర్టులో ఉండేటప్పుడు ఆరాధన జరపొద్దని చెప్పి వీళ్ళు నేను జరపద్దు వాళ్ళు జరపొద్దని ఇబ్బంది గురి చేసారు మాకు. అవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు టెంపుల్ని అభివృద్ధి చేయకుండా మీ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు? టెంపుల్ని అభివృద్ధి నేను చేయలేదని మీరు అంటారు. నేను రాకముందు టెంపుల్ ఏ విధంగా ఉంది, నేను వచ్చినాక ఏ విధంగా ఉంది, వాళ్ళు వచ్చే బీగాలేసి ఉన్నారు, ఈ మధ్య తెరిచారు. ఇప్పుడు మీరు మీరు పెద్ద మా మనగానాలో నేను అధ్యాత్మించేస్తామని మాట్లాడుతుంటారు కదా. మీరు మాట్లాడితే నేను కూడా నాయి కూడా ఒక విధంగా చేయండి, మీరు అభివృద్ధి చేసేవాళ్ళు అయితే చేయండి అని ఇచ్చినా కదా. మరి ఇప్పుడు ఈ పని చేసి పెట్టినారే, ఇట్లా చేసి మమ్మల్ని ఒట్టిదన్న మాయమాటలు చెప్పి ఇట్ట మోసాలు చేసేది మీ ఎంత మోసమయ్యా. యాక్చువల్గా వీడు చెప్పేది ఏమిటంటే 2005లో ఒక సూట్ వేసుకోవడం జరిగింది. ఏదంటే ఫ్యామిలీ సూట్, కుప్పాల పెద్దరెడ్డన్న చిన్నరెడ్డన్న సంబంధించి బాగు పరిష్కారానికి సంబంధించి ఒక సూట్ వేసుకోవడం జరిగింది. అప్పుడు ఆ సూట్ వేసినప్పుడు ఇక్కడ 1985లో సచ్చిదానంద గీతా ఆశ్రమం అనేసి ఇక్కడ పెద్దరెడ్డన్న గారు ఈ గోస్వామి అప్పుడు వారి షెడ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ దీంట్లో పెట్టారు. మేమంతా అప్పటి నుంచి ఇక్కడ ఆశ్రమంలో ఉండేవాళ్ళం. అది ఆ రోజు అక్కడ ముగిసిన అధ్యాయం. అది 2011లో అది ఆ రోజు అప్పుడే ముగిసిపోయింది. దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దానికి సంబంధం లేదు. కాకపోతే ఈ గాండుగాడు, ఈ గారడిగాడు ఏం చేసినాడంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసినాడు వీడు పొజిషన్కి సంబంధించి. వీడు ఒక ఫేక్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసినాడు వీడు. ఏమిటి దీంట్లో ఒక శివాలయం ఉండదనేసి గ్రామస్తులతో నిర్మింపజేశారనేసి 2 ఎకరాలను సూచిస్తూ ఒక ఫేక్ సర్టిఫికేట్ తయారు చేయడం జరిగింది. ఇది ఆ తర్వాత మాకు తెలియదు. ఆ తర్వాత కుప్పాల పెద్దరెడ్డన్న చిన్నరెడ్డన్న చెప్పాను కదా, ఏదైతే లీగల్ హైర్ ఈ ఆశ్రమానికి, ఆశ్రమ భూమికి మరియు ఆనుకుని ఉన్న 607 సంబంధించి ఆయన ఆర్టీఐ యాక్ట్ కింద అడగడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి ఆఫీస్ ఫైల్ కానీ నకలు కానీ లేదని ఎంఆర్ఓ గారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. వీడు ఏం చేశాడు అంటే, ఎంత ఘోరమైన పని చేశాడు అంటే, ఈ స్వాములకు పూజారులకు వేరే వాళ్ళ భూముల మీద వేరే వాళ్ళ మీద కేసులు వేయడాలు. అసలు వీడు దేనికి వచ్చినాడు? వీడు చేసే పని ఏమిటి? వీడు వేరే వాళ్ళ మీద భూమి ఇచ్చిన వాళ్ళ మీదనే వీడు కేసులు వేయడం అనేది వీని యొక్క మానసిక స్థితి ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. వీడు ఒక హ్యాబిచువల్. వీడు ఎక్కడికి పోయినా కూడా ఇదే పని. గతంలో చేసినాడు, ఇప్పుడు చేస్తున్నాడు, రేపు చేస్తాడు వీడు. అటువంటి ఒక క్రూర మృగం వీడు. ఆ తర్వాత ఈ కుప్పాల వేణుగోపాల్ మీద హైకోర్టులో 2 కేసులు వేసాడు, రాయచోటి కోర్టులో 2 కేసులు వేసాడు. వీడు వేసినప్పుడు
ఈ ఆశ్రమంకు సంబంధించి కూడా పూర్తి ఎక్స్టెంట్ మీద, పూర్తి హద్దుల మీద వీడు వేసిన కేసు, ఆయనేం కోర్టుకు పోలేదు. వీడు వేసిన కేసు మీద ఆయన రిటర్న్ స్టేట్మెంట్ వేసి ఈ ఆశ్రమం మీద కూడా వేశాడు. వీడు ఇటువంటి ఘనకార్యాలు చేశాడు. ఆశ్రమంలో ఉండి పక్క భూముల మీద, ఆశ్రమానికి భూమి ఇచ్చిన మీద వీడు హైకోర్టులో 2 కేసులు, రాయచోటి 2 కోర్టు కేసులు వేశాడు. రాయచోటి కోర్టులో 2 కేసులు వేశాడు. అంటే కుప్పాల వేణుగోపాల్ దగ్గర నుండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టించాడో చూడండి. వీడు అసలుకు వీడిని ఒక స్వామి అని ఎవరన్నా అంటారా? వీడిని అంతటి ఘోరమైన మృగం వీడు. మనిషి కిందికి లెక్కలేదు వీడు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టించినాడు ఒక్కసారి ఆలోచించండి. కుప్పాల వేణుగోపాల్ గారి దగ్గర నుంచి తాజాగా ఇదివరలో వీడు మన మర్రిచెట్టు నాటిన దుగనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారి మీద, ఏపీఎస్పీడీసీఎల్ వారి మీద, ఈయన ఫ్యామిలీ సభ్యుల మీద బైండ్ ఓవర్ కేసు కూడా కట్టించాడు వీడు. వీడు అంతటి మేధావి వీడు. ఈ గాండుగాడు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి ఈయనకి. వీడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు వీడు చేసినవి. అది ఆశ్రమాన్ని కూడా వీడు చేసిన దాంతో వాళ్ళు ఆశ్రమాన్ని కూడా ఇది చేశారు. ఆరాధన విషయం ఏంటంటే వీడు మామూలుగా 41 రోజులు 40 రోజుల తర్వాత చేస్తారు. వీడు పౌర్ణమి చేయాలంటాడు. ఈడ చూస్తే మర్రి చెట్టును కొట్టేశాడు. వీనిది ప్రతి ఒక్కటి అనుమానమే. మొత్తం ఆశ్రమం మొత్తం వల్లకాడు లాగా ఉంది. వీడు చేసిన మళ్ళా మా మీద తాజాగా 5 మంది మీద, నేను, మా నాయన, దుగనపల్లి వేణుగోపాల్ రెడ్డి, దుగనపల్లి సురేందర్ రెడ్డి గారు, ఎర్రపరెడ్డి హరినాథ్ రెడ్డి గారి మీద 5 మంది మీద మళ్ళీ ఒక సూట్ ఫైల్ చేసినాడు వీడు కోర్టుకెళ్ళి, రాయచోటి కోర్టుకెళ్ళి. ఇంకా సమన్స్ కూడా రాలేదు. వీడు మా బంధువుల లాయర్లు కూడా మా బంధువుల చేతనే మా మీద ఇస్తాడు వీడు. గాండుగాడు వీడు. అంతటి ఘోరమైన మృగము వీడు. శివాలయం ఆ రోజు ఎట్లుందో ఈ రోజు అట్లే ఉంది. నువ్వు ఇంకా దాన్ని పాడు చేసావు. ఇంకా దాన్ని శివాలయానికి నీవు విశ్వేశ్వర స్వామి దేవాలయం అనేసి నువ్వు కొత్త బోర్డు తగిలిచ్చినావు. ఆల్రెడీ మా బోర్డు గేట్కే ఇన్బిల్ట్ అక్షరాలతో ఉంటుంది. బాలసాని వాళ్ళపల్లి గేట్ చేయించిన వాళ్ళు కూడా బాలసాని వాళ్ళపల్లి భక్తులు అనేసి ఉంటుంది. నీకు గేటు కూడా బీగాలు వేస్తావు. మేము ఎప్పుడు ఆశ్రమంలో మాకు ఎటువంటి బీగాలు ఉండవు. ఎప్పుడు దేనికి కూడా బీగం ఉండదు. అలాంటి నువ్వు బీగాలని తెచ్చిపెట్టినావు. ఈ విధంగా వీడు ఆశ్రమాన్ని వల్లకాడు చేసి పెట్టాడు. ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. వాడు ఈ వీడియోలో చెప్పిన దానికి నేను కౌంటర్గా ఇవి చెప్పాను. ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయి. గోస్వామి వారు వీడు ఇక్కడ ఉండకూడదని, ఆయన వీడు చాలా ప్రమాదం అని చెప్పింది కూడా, అది కూడా వస్తుంది మీకు. ధన్యవాదాలు. సంజీవ్ రెడ్డిని రప్పిస్తాను. సంజీవ్ రెడ్డి వస్తే దీన్ని ఈడ్చి దీన్ని అసలు ఇక్కడ ఉండేయకూడదు. మీరు గట్టిగా పట్టుబడితే ఈ ఇయర్బల్లోనే ఉండేయకూడదు దీన్ని.